అందరికీ నమస్తే. ఈ జీనియస్ గ్లోబల్ని ఇంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు, నా ప్రజానికానికి, నా జీనియస్ గ్లోబల్ కుటుంబానికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 4 పథకాలు 86 లక్షల మందికి లబ్ధి. ఈ 4 పథకాలు ఏంటిది? రైతు భరోసాతోని 76 లక్షల మందికి ప్రయోజనం కూరుతుందట. రైతు ఆత్మీయ భరోసాతోటి 7 లక్షల మందికి, కొత్త రేషన్ కార్డు ద్వారా 5 లక్షల మందికి, 4,20,000 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట మొదటి విడతగా. అది ఈరోజు దాని గురించి ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయబోతున్నారు. మరి అది ఎవరికి ఇంట్లో వస్తాయో, ఎవరికి ఆత్మీయ భరోసా వస్తుందో, ఎవరికి రైతు భరోసా వస్తుందో, కొత్త రేషన్ కార్డులు ఎలాంటి వాళ్ళకి ఇస్తారో దాని గురించి మొత్తం ఈరోజు స్పీచ్లో తెలిసిపోతుంది. అసలు ఇందిరమ్మ ఇల్లు ఉన్నోనికి వస్తుందా, లేనోనికి వస్తుందా? రైతు భరోసా ధరణిలో ఉన్న రికార్డు ప్రకారంగా చూసిస్తారా, లేదంటే మళ్ళీ కొత్తగా గ్రామ సభలు పెట్టి అప్లికేషన్ తీసుకుంటారా? ఆత్మీయ భరోసా అర్హులను ఎలా నిర్ణయిస్తారు? కొత్త రేషన్ కార్డుకు సంబంధించి వార్షిక ఆదాయాన్ని ఎంత దూషిస్తారు? కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు సంబంధించి మరి ఏమైనా సమయం గిట్లా పట్టే ఛాన్స్ ఉందా? ఈరోజు తేలిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు పథకాలు నేటినో ఆదివారం రోజున నుంచి కార్యరూపం దాల్చనున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి మండలాల్లో ఎంపిక చేసిన ఒక గ్రామంలో ఆ 4 పథకాలు శ్రీకారం చుట్టి ఆ తర్వాత కొన్ని గ్రామాల్లోనూ అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా దాదాపు 86 లక్షల మందికి ప్రయోజనం పొందనున్నారు. అర్హులైన జాబితాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పథకాల కోసం వచ్చిన దరఖాస్తులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి మార్చి చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. చూడిగా నిన్నటి వీడియోలో మనం చెప్పిన విధంగా అయితే ముఖ్యమంత్రికి సంబంధించిన ఏదైతే ఈ 4 పథకాలు ఉన్నాయో, ఈ 4 పథకాలను కేవలం ప్రతిష్టాత్మకంగా లాంఛనీయంగా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. కొంచెం టైం తీసుకొని ఈ లబ్ధిదారుల ఎంపిక, దీనికి ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన ఏదైతే లిస్ట్ ఉందో అది ఒక మంత్రికి అప్పచెప్పి, స్టేట్లను అయితేనో మంత్రికి అప్పచెప్పి, జిల్లాలో అయితేనో కలెక్టర్లకు అప్పచెప్పి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెప్పి నిన్న వీడియో చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు ఈ దిశలో రావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మెజారిటీ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతాడా, ఇదేంటో చూద్దాం. ఈ 4 స్కీములు అమలులో ప్రతి గ్రామంలో మెజారిటీ కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. ప్రతి ఫ్యామిలీకి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నా అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా పథకం ద్వారా గ్రామాల్లో రైతులకు ప్రయోజనం పొందడంతో పాటు రైతు కూలీల సైతం ప్రభుత్వం నుంచి మొదటిసారి ఆర్థిక సాయం అందుకొని ఉన్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. అలాగే సొంత జాగా ఉండి ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ ద్వారా సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. నిన్న చెప్పిన విధంగా నేను ఏం చెప్పాను అంటే, మొదటి విడతగా ఎవరైతే సొంత జాగా 250 చదరపు గజాల సొంత జాగా ఉంటుందో, నిరుపేద కుటుంబం ఉంటుందో, గుంట భూమి లేని అగ్రికల్చర్ భూమి గుంట భూమి లేని పేదలు ఉంటారో వాళ్ళకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారట అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దీంట్లో కూడా అదే వచ్చింది. రైతు భరోసాకు 8,750 కోట్లు కేటాయిస్తారట. సాగు యోగ్యమైన భూములు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. దీని ప్రకారం ప్రతి ఎకరాకు సీజన్ 6,000 చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. రబీ సీజన్ కింద 27 నుంచి రబీ సీజన్ కింద ఈ నెల 27 నుంచి రైతు అకౌంట్లోకి నగదు జమ చేయనున్నారు. అందుకు దాదాపు 8,750 కోట్ల ఖర్చు అవుతుందని అధికారుల లెక్కల్లో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు అనువుమైన భూములు దాదాపు 1,46,00,000 ఎకరాలు ఉన్నట్లు సర్వేలో వ్యవసాయ రెవెన్యూ అధికారులు గుర్తించినట్టు తెలిసింది.
ఈ స్కీమ్ కింద సుమారు 70 లక్షల రైతులకు లబ్ధి పొందనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ హయాంలో సాగుకు యోగ్యం కాని భూములు, గుట్టలు, కొండలు, మైనింగ్ భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లు, గోధుమలు సైతం పెట్టుబడి సాయం అందింది. ఈ మధ్య జరిపిన సర్వేలో సాగుకు యోగ్యం కాని భూములు వివరాలు గ్రామాల్లో వారికి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించింది ఏదైతే ఉందో, మరి నాకు ఒక చిన్న డౌట్గా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు వర్షాకాలంలో పొలం 10 ఎకరాలు వేసుకున్నాడు, సరే ఇన్ కేస్ పెట్టుబడి వెళ్ళలేదు, ఈ ఎండాకాలంలో వేస్తలేడు, మరి అది సాగు యోగ్యంగా భూమి కిందని పరిగణిస్తారా, లేదంటే అలా పంట పండలే అని చెప్పి కట్ చేస్తారా? దాన్ని కూడా కొంచెం చర్చించాలి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న విధానం ఏదన్నా అంటే రియల్ ఎస్టేట్ భూములు, బీడు వేరే భూములు, కోనాలల్లో ఉండే భూములు, ఫ్లాట్లు పెడతారు, ఏదైతే కమర్షియల్ ఫ్లాట్లు ఉంటాయో అవి, దానికి సంబంధించిన భూములకు రైతు భరోసా ఇవ్వమని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నది. అయితే ఒక్కొక్క ఎకరానికి 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా కింద రిలీజ్ చేస్తాము అని చెప్పి అంటా ఉన్నారు. ఇక రైతు ఆత్మీయ భరోసాకు ఎలా ఇస్తారో చూద్దాం. రైతు ఆత్మీయ భరోసాకు 420 కోట్లు తొలిసారిగా రైతు కూలీలకు ప్రతి సీజన్కు 6,000 చొప్పున ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉపాధి పనులు చేసి జాబ్ కార్డు ఉన్న వారిలో భూమి లేని కుటుంబాలను గుర్తించి అందులో ఏడాదికి 20 రోజుల పాటు కూలి పనులు చేసిన వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడంతో పాటు అప్పటి వరకు దాదాపు 6 లక్షల మంది రైతు కూలీలను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామాలలో మరో 1,00,000 మంది తమకు రైతు కూలీలుగా గుర్తించామని దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ వ్యవసాయ భూములు లేవు, కానీ 20 రోజుల కన్నా ఎక్కువ పని దినాలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఒకవేళ వీరందరికీ అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తే ఆత్మీయ భరోసా కింద 7 లక్షల మందికి ఆర్థిక సాయం 420 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిసింది. అయితే ఈ రైతు ఆత్మీయ భరోసాకు సంబంధించింది తెలంగాణలో గుంట భూమి కూడా లేకుండా ఉన్న రైతున్నాడా? అసలు ఒక గుంట కూడా భూమి లేకుండా ఉన్న రైతు ఎవరు లేరు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది ఏంటిది అంటే, గుంట భూమి లేకుండా 20 రోజులు పని చేసిన వాళ్ళు, 20 రోజులు పని దేంట్లో అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, బంటాల పని అంటారు కదా, బంటాల పనిలో 20 రోజులు చేసి ఉండాలి. చేసి ఉన్న క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుంట భూమి కూడా ఉండని వారికి ఈ ఆర్థిక సాయం అందుతుంది అని చెప్పి అంటా ఉన్నది. నాకు ఒక చిన్న డౌట్గా ఉన్నది. ఏంటిది అంటే, తెలంగాణలో గుంట భూమి లేని ఒక రైతు ఉన్నాడా? అసలు ఒక గుంట భూమి లేకుండా కూడా రైతు ఉంటున్నాడా? వాళ్ళు ఉండే ఇల్లు జాగా చూసుకుంటేనే గుంట భూమి వెళ్తుంది. ఏ రైతు అయితే ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు కట్టుకున్న భూమిని 4 పక్కలు కొలితే కంపల్సరీగా గుంట భూమి వెళ్తుంది. మరి గుంట భూమిలోని రైతుకి ఇస్తా అంటే మరి ఆ స్కీమ్ మరి దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో మరి ఎవరికి రావు, మరి గుంట భూమి లేని రైతు ఎవరు లేరు. మరి ఇక రేషన్ కార్డులకు సంబంధించింది చూద్దాం. రేషన్ కార్డు కొత్తగా 5 లక్షల దరఖాస్తులు. గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం 3,30,000 రేషన్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమైంది. కానీ ఈ లిస్టులో తమ పేరు లేదని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో మళ్ళీ కొత్తగా దరఖాస్తులను స్వీకరించారు. వీటన్నిటిని పరిశీలిస్తే అదనంగా మరో 1,50,000 మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సుమారు 5 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. ప్రజాపాలనలో స్టేట్ వైడ్ దాదాపు 13 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందులో చాలామంది పేర్లు తమ తల్లిదండ్రులకు ఉన్న రేషన్ కార్డుల్లో ఉన్నాయి. అక్కడ తొలగించి కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుకు సంబంధించిన గైడ్లైన్స్ ఎలా ఉండబోతున్నాయని. ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల నుంచి రేషన్ కార్డు డిలీట్ చేసుకోవాలి. మీరు డిలీట్ చేసుకొని ఇండివిజువల్గా భార్యాభర్తలు ఇద్దరు అప్లికేషన్ చేసుకుంటే మీకు తొందరగా వచ్చే అవకాశం ఉందని చెప్పి మీకు ఇంతకుముందే వీడియోలో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా సేమ్ ఐఎస్టీ జిల్లాని చెప్పింది. తల్లిదండ్రుల నుంచి డిలీట్ చేసుకొని ఇండివిజువల్ ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డు జారీ చేస్తామని కూడా ప్రకటనలో చెప్తా ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇల్లు అసలు ఎవరికంతా చూద్దాం.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం 22,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వచ్చింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 86 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటిగా లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఇందులో వృద్ధులు, సఫాయి కార్మికులు, వితంతువులు ప్రయారిటీ ఉన్నారు. తొలి విడతగా ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్స్కు 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించున్నారు. అంతేకాకుండా సీఎం కోటాలో మరో 4 నుంచి 5,000 మందికి ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉన్నది. 4 పథకాలు సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రారంభించారన్నారు. నేను నిన్న చేసిన వీడియోలో కూడా మీదే చెప్పాను మీకు. నేను ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు కంపల్సరీగా వస్తాయి. ఇట్లా మేజర్గా వీళ్ళు వీళ్ళు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు అంటే భూమి జాగా ఎవరికైతే ఉంటుందో గుంట కాదు 250 చదరపు గజాల భూమి ఎవరికైతే ఉంటుందో అయితే వీళ్ళు చెప్పిన విధానంగా అయితే మొదటిగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 3,500 ఇండ్లు ఒక కాన్స్టిట్యున్సీకి ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లనే దరఖాస్తులు 86 లక్షల దరఖాస్తులు అయితే ప్రభుత్వానికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలో చూసుకున్నట్టయితే 4,16,500 మందికి లబ్ధిదారుల గుర్తించి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందట. అయితే ఇందులో మేజర్గా గుర్తించే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎక్కువ మొదటిగా తొలుత ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారట అంటే సఫాయి వాళ్లకు, నిరుపేదలకు, వృద్ధులు, వితంతువులు వీళ్ళకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సు ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ వృద్ధులకు ఇస్తే వస్తుంది, సఫాయి కార్మికులు, వితంతువులు వీళ్ళ ముగ్గురికి ప్రజెంట్ వీళ్ళు ప్రియారిటీ ఇచ్చి వీళ్ళకు ఫస్ట్ ఇల్లు ఇచ్చే అవకాశం ఉందట. ఇప్పుడు అసలు ఇందిరమ్మ ఇళ్లకు ఇలా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అసలు ముచ్చట. ఏదేమైనా చూస్తూనే ఉండండి. ఈరోజు అసలు ఎవరికి ఇస్తారు ఏంటి, ఈ పథకాలకు ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారు ఏంటిది అని చెప్పి చూద్దాం. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి లేదా జిల్లాకు ప్రాతినిధ్యం వహించే మంత్రి 4 పథకాలు శ్రీకారం చుడతారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కొనిజెల్ల మండలానికి వాటిని ప్రారంభిస్తారు. ములుగు మండలానికి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఇస్తారట. యజోడిగా ఏ జిల్లాకు ఏ మంత్రి ఇస్తాడో ఈ పథకాలు 4 పథకాలు అని చెప్పి చూస్తూ ఉన్న అందరికీ ఇప్పుడు జిల్లాల ఇన్ఛార్జిగా ఎవరు ఉంటారు అంటే ప్రజెంటు కొనిజెర్ల మండలం ప్రారంభించే ఉన్నారు. ఎక్కడ ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించింది. ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క గారు అయితే అక్కడ ప్రారంభించనున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్. అలానే ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు అయితే ప్రారంభిస్తారట. గోవిందరాపేట మండలం బస్ స్టాపులు జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. రెవెన్యూ, గృహ నిర్మాణ అండ్ పిఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హన్మకొండ జిల్లాకు వీళ్ళు ప్రారంభిస్తారట ఈ 4 పథకాలు. పెంబర్తి నీటిపారుదల శాఖ ఇవాళ మానకొండూరు కాన్స్టిట్యున్సీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వహించి వీటిని మంజూరు చేస్తారట. ప్రతి ఒక్క జిల్లాకు అంటే జిల్లా నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్లకు ఒక్కొక్క మంత్రికి అప్పచెప్పి వీళ్ళు చేస్తారట. ఇక షాద్నగర్ సంబంధించిన కాన్స్టిట్యున్సీలో మహేష్ గౌడ్, అట్లనే ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు శంషాబాద్కు సంబంధించిన శంషాబాద్లో చేస్తారట. అట్లనే ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పాల్గొని ప్రతి ఒక్కటి పథకాలను లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రయత్నం చేసి పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు అందే విధంగా
చూస్తారట. ఏదేమైనా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, దీనికి సంబంధించిన పబ్లిక్లో టాక్ ఎలా ఉంది అంటే అవి వచ్చినాడు మేము బతికినాడు చూద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. అసలు ముచ్చటగా అది. నమస్తే, చూస్తూనే ఉండండి.